ఇచ్చిన హామీలు అమలు చేయలేకే సీఎం రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు గులాబీ లీడర్స్. ప్రధాని మోదీతో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అధిష్టానంపై విశ్వాసం లేకనే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక ఈ నెల 22 నుంచి బీఆర్ఎస్ చీఫ్ బస్సు యాత్రలకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలకు రెడీ అవుతున్నారు. ఈ నెల 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర చేయనున్నారు కేసీఆర్. మొదటి రోజు మిర్యాలగూడ నుంచి హుజూర్ నగర్, కోదాడ మీదుగా సూర్యాపేట వరకు బస్సు యాత్ర ఉండనుంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 3-4 అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. బస్సు యాత్ర అనుమతి కోసం ఈసీని కలిశారు ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో ప్రజలకు చెప్తామన్నారు ఎమ్మెల్యే. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు వాగ్దానాలని ఏ రకంగా అయితే ప్రజలను మోసం చేసిందో మరి ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి దగా మోసాన్ని కూడా ప్రజలకు వివరించడానికి మరి బస్ యాత్ర ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీతో రేవంత్ రెడ్డి 100కు 100% కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తన పదవి కోసం రేవంత్ ఎంతమందినైనా తొక్కుతారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మాట్లాడతాడు, మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడుతుంటాడు. ఇవాళ ఆయన అంటాడు ప్రాజెక్టుల్లో భూములు తీసుకున్నాడు, రైతుల్ని ముంచిండు అని మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం తీసుకున్నాడు? మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి ఇంటి కోసం తీసుకున్నారా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 100లాది మంది రైతుల భూములు తీసుకున్నాడు అని మాట్లాడిండు. లక్షలాది మంది రైతులకు నీళ్లు బారించిండు మరి వెంకట్రామరెడ్డి గారు. కడియం లాంటి బ్రోకర్లతో బీఆర్ఎస్ కు పట్టిన దరిద్రం పోయిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మరో వారంలో కడియం బాగోతమంతా బయట పెడతారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లు మార్చాలని కేసీఆర్ కు చెప్పినా వినలేదన్నారు ఎర్రబెల్లి. ధైర్యంగా ఉండండి, మీకే కష్టం వచ్చినా ధర్మారెడ్డితో పాటు నేను బాలుతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంచి మెజార్టీ తీసుకురావాలి. తీసుకొద్దామా? 4 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగులతో కలిసి వినోద్ కుమార్ నామినేషన్ వేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందున్నది కరీంనగర్ జిల్లా. రేపొద్దున తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ తోటి సాధ్యమైందని చెప్పేసి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన 4 నెలల్లో చూసిన తర్వాత 4 నెలలనే కాంగ్రెస్ పరిపాలన తెలిసిపోయింది ప్రజలకు. తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడుతుంది. లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండనో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలు 4 నెలల లోపల మార్పు జరిగింది. అందుకే ఈరోజు మళ్లీ అవకాశం చూస్తున్నారు. బీఆర్ఎస్ అధినాయకత్వంపై సీరియస్ అయ్యారు ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అధిష్టానంపై విశ్వాసం లేకనే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు గుత్తా. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో పార్టీ ఓటమికి సొంత పార్టీ లీడర్లే కారణమన్నారు. మరి రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి గారు, మరి పార్టీ అధ్యక్షులు ఒక్కనాడన్న జిల్లా వాళ్ళని కూర్చోబెట్టి ఈ ఓటమికి కారణం ఏంటి, ఏ నియోజకవర్గాల్లో మైనస్ వచ్చింది, ఏ నియోజకవర్గాల్లో ప్లస్ వచ్చింది, ఎందుకు ఈ దారుణమైన పరిస్థితి వచ్చిందని అడిగేటువంటి పరిస్థితి లేకపోతే ఎట్లా? ఒకవేళ నేను బాధ్యుని అయితే నన్ను నా మీద నెపం పెట్టవచ్చు, ఇంకోరు బాధ్యులు అయితే వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి కదా. అదంతా ఏది లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల పార్టీ నిర్మాణమే లేకపోతే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలపై రిప్లై ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్నికల తర్వాత గుత్తాతో కేసీఆర్ మాట్లాడతారని చెప్పారు. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారనడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ టైం ఇవ్వకపోవచ్చన్న జగదీష్ రెడ్డి గుత్తా సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని చెప్పారు. ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం, సందేహం ఏం లేదు. వారు ఎట్లా వారి ఉద్దేశంతో అన్నారో ఎట్లా అన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా పార్టీ వైపు నుంచి కూడా. జహీరాబాద్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల అధికారి కలెక్టర్ వల్లూరి క్రాంతికి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు.